బేబీ పుట్టిన 24 గంటల్లో జరిగే 10 ముఖ్యమైన విషయాలు. శిశువు పుట్టగానే బిగ్గరగా ఏడవడం మంచి సంకేతం. ఇది బేబీ తనకు తానుగా శ్వాస తీసుకోగలుగుతున్నదని తెలియచేసే సూచిక. శిశువు పుట్టిన మొదటి 5 నిమిషాల్లో యాప్గా స్కోర్ ద్వారా శిశువు గుండె రేటు, శ్వాస తీసుకోవడం, బేబీ మజిల్ టోన్, స్కిన్ కలర్, స్టిమ్యులేట్ చేస్తే బేబీ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు ఇవన్నీ తెలుసుకుంటారు డాక్టర్స్. గర్భం నుంచి బయటికి వచ్చిన శిశువు తనకు తానుగా జీవించగలడా అని తెలియచేసేది ఈ స్కోర్. ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే శిశువు అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. శిశువుకు 24 గంటల పాటు స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా గుండె రేటు, గుండెలో ఏమన్నా సమస్యలు ఉంటే తెలుస్తుంది. జాండిస్ తెలియచేసే బిలిరుబిన్ లెవెల్స్ చెక్ చేస్తారు. హీల్ ప్రిక్ టెస్ట్ ద్వారా అరుదైన ఆరోగ్య సమస్యల నిర్ధారణ చెయ్యడం కోసం కొద్ది చుక్కల రక్తం శాంపిల్ తీస్తారు. ఈ పరీక్షల ఫలితాల ద్వారా శిశువుకు అత్యవసర లేదా అవసర వైద్యాన్ని అందించడం సాధ్యపడుతుంది. హియరింగ్ టెస్ట్ చేస్తారు. పేరెంట్స్ సమ్మతితో విటమిన్ కే ఇంజెక్షన్, హెపటైటిస్ బి ఇంజెక్షన్ ఇస్తారు. చాలా కొద్ది మోతాదులో కొలెస్ట్రాల్ లేదా ముర్రుపాలు వస్తాయి. ఇవి బేబీ చిన్ని పొట్టకి సరిపోతాయి. 2 నుంచి 5 రోజుల పాటు ముర్రుపాలు ఉంటాయి. తర్వాత తల్లిపాల సప్లై మొదలైపోతుంది. మొదటి 24 గంటల్లో బేబీ మలం మూత్రం విసర్జించడం తప్పనిసరి. మొదటి మలం నల్లగా తారుమాదిరిగా ఉంటుంది. ఇది బేబీ గర్భంలో ఉన్న కాలంలో తయారైన మలం. పుట్టిన తర్వాత దీనిని విసర్జిస్తుంది బేబీ. మొదటి 24 గంటల్లో శిశువు కనీసం 14 నుంచి 18 గంటలు నిద్రపోవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తేలికపాటి లేదా అధిక జ్వరం, వాంతులు, పసుపు రంగు చర్మం, ఫీడింగ్ అసలు తీసుకోలేకపోవడం, శరీరం నీలిరంగులోకి మారుతున్నా, బేబీ కావలసిన మేరకు నిద్రపోకుండా ఏడుస్తున్నా, 24 గంటల్లో మలమూత్ర విసర్జన చెయ్యకున్నా వైద్య సహాయం తప్పనిసరి.